गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ज्ञानानंदमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. వ్యాస భగవానుడు ఈ లోకము యొక్క శ్రేయస్సును కోరి అందించినటువంటి యొక్క మహోపనిషత్తును మనం ఇప్పుడు వినబోతున్నాం. తుషారకర బింబాచం. తుషారకరుడంటే ఎవడు? చంద్రుడు. చంద్రుడు చల్లని కిరణములతో ఎలా ప్రకాశిస్తాడో అలాగా ఎవని మనస్సు ఉత్సవాల యందు కానీ మరణ సమయములో కానీ కలత నొందకుండా ఉంటాడో అటువంటి వాడు చంద్రునితో సమానమైనటువంటి శాంతిని పొందినవాడు. అందుకే హుసేన్ బ్రహ్మేంద్ర స్వాముల వారు తన గురువు చంద్రయోగిని చెప్పుకున్నాడు. ఆయన ఉపనిషత్ వాక్యాన్ని చెప్పాడు. నా గురువు చంద్రుడు. అందుకు గురు చంద్రు కృపబడసి గురు ద్వాదశాక్షరి మరువగసే కూసెన్ మరగి ఉండిన చోటు నే చెప్పలేనే సద్గురు కరుణ నే చెప్పలేనే. నే చెప్పలేనమ్మా దయ ఉంచిన ఎందు అజపారాజా హంస హజము లయము చెందిన చోటు నే చెప్పలేనే. చూడండి, ఇక్కడ దయ ఉంచి నాయందు, నా మీద దయ ఆయనకు ఉంది కనుక ఇంత గొప్ప సత్యాన్ని చెప్పాడు. ఈ సత్యాన్ని నాకు ఎందుకు చెప్పాడు? నేను పవిత్రుండనా? లేదు. దేంట్లో గొప్పవాడినని? ఈ సృష్టిలో ప్రతి జీవి పవిత్రుడే, ప్రతి జీవి భగవత్ సేవకు అర్హుడే, ప్రతి జీవి ఎక్కువ తక్కువ లేనటువంటి సమాన శక్తి కలిగిన వారే. కుక్క కానీ, చీమ కానీ, దోమ కానీ, అణువులు కూడా కానీ, ఇవన్నీ బ్రహ్మదేవుని యందు ఏ సత్యం ప్రకాశిస్తూ ఉందో దోమలో కూడా అదే సత్యం ప్రకాశిస్తూ ఉంది, చీమలో కూడా అదే సత్యం ప్రకాశిస్తూ ఉంది. బ్రహ్మ గొప్ప, దోమ గొప్ప అంటే ఇద్దరు సమానులే. అందుకే పండితో సమదర్శన, సర్వులను సమానంగా చూస్తారు మహర్షులు అని ఎందుకు చెప్పాడంటే కారణం ఆయన బ్రహ్మ మరి అంత పూజ్యనీయమైనటువంటి స్థానాన్ని అధిరోహించాడు. మరి దోమ ఎందుకు ఇది ఇంత నీచమైనటువంటి స్థితిలో ఉంది అంటే దీనికి మనస్సు ఉంది, దానికి మనస్సు లేదు. మనస్సును ఆత్మతో చేర్చిన దానివల్ల ఆయన బ్రాహ్మీ స్థితిని పొంది ఉన్నాడు. మనస్సును విషయాదులతో చేర్చి ఉండే దానివల్ల ఇది నీచమైనటువంటి స్వభావంలో ఉంది. ఇంతే తేడా. విషయాదులతో కూడిన మనస్సు అధమాధమైనటువంటి స్థితికి దిగుబడి వస్తుంది. విషయరహితమైనటువంటి యొక్క మనస్సు ఆత్మస్వరూపాన్ని పొందేస్తుంది. ఒక బెండుకు ఇది బెండు, ఇది గుండు అనుకోండి. ఈ గుండుకు ఈ బెండుకు మధ్యలో దారం కట్టామనుకోండి, దారం కట్టి బావిలో వదిలేసామనుకోండి, ఈ గుండుకు బలం ఎక్కువ, బెండుకు బలం తక్కువ. ఇది చిన్నది, ఇది పెద్దది కదా. దీనికి రెండింటికి మధ్యలో దారం కట్టి ఇసిపెట్టామనుకోండి, ఈ గుండు బెండును కూడా ఈడ్చుకొని పోతుంది లోపలికి. గుండు మునిగిపోయినట్లే బెండు కూడా మునిగిపోతుంది. కానీ దాని గుణం వేరే, దీని గుణం వేరే. దీనికి తేలే గుణం ఉంది, దానికి మునిగే గుణం ఉంది. దీనికి తేలే గుణం ఉండినా కానీ దాంతో సంబంధం పెట్టుకొని ఉంది కాబట్టి ఇది తేలలేక మునిగిపోతాం. దీనికి తేలే గుణం ఉండి కూడా మునిగే దాంతో సంబంధం పెట్టుకొని ఉండే దానివల్ల ఇది కూడా మునిగిపోయింది. జీవుడు అట్లా ఆత్మస్వరూపుడే అయి ఉండి కూడా
అధమాధమైనటువంటి యొక్క ప్రకృతితో సంబంధం పెట్టుకుని ఉండడం వల్ల వాడు కిందికి దిగి వచ్చేసాడు. ఇప్పుడు మనం భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దీంతో సంబంధం పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇది దిగబడి వచ్చింది. లేకపోతే రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు. కాబట్టి ఈ బెండు ఎప్పుడు తేలిపోతుంది అంటే ఈ గుంటికి ఈ బెండుకు ఉండేటువంటి మధ్యలో ఉండే దారంగా దిగిపోయిందంటే తేలిపోతుంది. గుండు మునిగిపోతుంది, బెండు తేలిపోతుంది. అట్లాగా భ్రాంతి అనేది ఒకటి ఉంది ఈ ప్రపంచానికి, ఈ జీవునికి భ్రాంతి అనేది ఒకటి ఉండదు. ఈ భ్రాంతి అనే దాన్నే పాశము అంటారు, ఇదే బంధం అంటారు. ఆ భ్రాంతిని జ్ఞానము తగిన తొలగించుకుంటే తెంచుకుంటే జీవుడు ముక్తుడే, బెండు తేలిపోతుంది. చూసావా? కాబట్టి గుండుతో స్నేహము చేసి బెండు మునిగిపోయినట్లు దాని నుంచి ఆ బంధాన్ని విడిపించుకుంటే బెండు సపరేట్ అయిపోయినట్లు నీవు ఈ ప్రపంచముతో సంబంధం నీకున్నంత వరకు నువ్వు గుంటికి కట్టబడినటువంటి బెండుతో సమానం మునిగిపోవాల్సిందే. దీనితో అనుబంధాన్ని వదిలిపెట్టావు దీని మీద. అందుకే విచార జ్ఞానముతో నువ్వు స్టెప్ వేయాలి, విచార జ్ఞానముతో నువ్వు నడవాలి. అప్పుడు నీకు ఈ విద్య అందుతుంది. జ్ఞానం లేకుండా నువ్వు ఆశ్రమంలో ఉన్న ప్రయోజనం లే. ఆహాహా, జ్ఞానం ఉంటే నువ్వు అరణ్యములో ఉన్నా పర్వాలేదు, సంసారంలో ఉన్నా పర్వాలేదు, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు. విచార జ్ఞానం అనేది విచార జ్ఞానముతో కూడినదిగా ఉండాలి నీ మనస్సు. ఆత్మతో అనుబంధం కలిగినదిగా ఉండాలి నీ మనస్సు. అదే అదే చెప్తున్నాడు ఇక్కడ. తావద్విచారయేత్రాజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని. తావ ద్విచారయేత్రాజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని. ఎంతవరకు నీ మనస్సు నిలవకుండా పరుగులు తీస్తూ ఉంటుందో అంతవరకు నీకు ఆత్మతో అనుబంధం ఉండాల్సిందే. తావత్ విచారయేత్రాజ్ఞో, విచార జ్ఞానాన్ని విడవద్దు. విచార జ్ఞానము చేతనే, విచార జ్ఞానము యొక్క సహకారము చేతనే ప్రయాణం చెయ్యి. మనస్సును ఒకప్పుడు కూడా విచార జ్ఞానము నుండి పక్కకు పోనివ్వకుండా ఆ విచార జ్ఞానము ఉంటేనే మనస్సు వింటుంది. ఆ విచార జ్ఞానం అనేది లేకపోతే మనస్సు విందు. మరి విచార జ్ఞానం ఎట్లా కలుగుతుంది? మహాత్ములతో అనుబంధం ఉంటే కలుగుతుంది. మహాత్ముల అనుబంధము నీకు ఎట్లా కలుగుతుంది? పూర్వపుణ్యం ఉంటే ఉంటుంది. మరి పూర్వపుణ్యం ఎట్లొస్తుంది? చేస్తే వస్తుంది రా పుణ్యం, చేయకపోతే ఎట్లొస్తుంది పుణ్యం? అందువల్ల చెయ్యాలి. కాబట్టి పుణ్యకార్యాలు చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల విచార జ్ఞానంగా మారుతుంది, విచార జ్ఞానం యోగం అవుతుంది, యోగం మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. తావద్విచారయేత్రాజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని. ఎంతవరకు నీవు ఆత్మయందు విశ్రాంతిని పొందకుండా ఉంటావో, నీ స్వస్వరూపాన్ని నువ్వు దర్శించకుండా ఉంటావో అంతవరకు నీకు అన్వేషణ, సాధన, విచార జ్ఞానం అవసరం. ద్రష్టాదృశ్య వశాదృద్ధో దృశ్యాభావే విముచ్యతే జగత్వమహమిథ్యాది సర్గాత్మా దృశ్య ముచ్యతే. మరలా ద్రష్ట దర్శన దృశ్యములు గురించి చెబుతూ ఉన్నాడు. ద్రష్ట అనేటువంటి జీవుడు దృశ్యభ్రాంతితో ఉన్నంత వరకు బద్ధుడవుతాడని, అభావము దృశ్యభ్రాంతి అనేది భావమునందు విచార జ్ఞానముతో తొలగించుకున్నట్లయితే అతడు బంధము నుంచి ఇడుబడి పెడతాడు. ఇటువంటి యొక్క భావన, అందుకే భావశుద్ధియే జ్ఞానశుద్ధి అన్నారు మన పెద్దలు. భావాన్ని శుద్ధి చేసుకో, అదే జ్ఞానసిద్ధికి మూల కారణం. మనము బురదలో అడుగు పెట్టినప్పుడు మంచినీటితో దాన్ని శుద్ధి చేసుకున్నట్లు, అట్లా
భావములో కలిసి ఉన్నటువంటి యొక్క మలినాన్ని పరిశుద్ధ భావన చేత దాన్ని తొలగించుకోవాలి. అందువల్ల భావశుద్ధి, జ్ఞానసిద్ధి అని చెప్తాడు ఇక్కడ. ఇంతటికీ కూడా మనస్సు యొక్క ఇంద్రజాలమే ఇన్ని అనర్థాలకు మూలమనే విషయాన్ని వెంటనే చెప్తున్నాడు. మనసైవేంద్రజాలశ్రీ జగతి ప్రవితల్యతే యావదే తత్సంభవతి తావన్మోక్ష న విద్యతే. ఈ ఇంద్రజాలములన్నీ మనస్సు చేతనే కల్పింపబడుతూ ఉన్నాయి. ఎంతవరకు ఈ మనఃకల్పనలు ఉంటాయో అంతవరకు మోక్షము సున్నా. ఇంతవరకు చెప్పినటువంటి ఈ యొక్క దుర్వృత్తులకన్నిటికీ మనస్సే మూల కారణమని, ఎంతవరకు మనస్సు ఇలా విజృంభిస్తూ ఉంటుందో అంతవరకు మోక్షము కలుగదు. కనుక సంకల్పములకే మనస్సు అని పేరు. సంకల్ప విజృంభణే మనస్సు యొక్క విజృంభణ. మనసే మాయ. కనుక సంకల్ప మనసి భిన్నేన కథాచనకేన చిత్తు సంకల్పజాతే గలితే స్వరూపమవశిష్యతే. సంకల్పములతో కూడినటువంటి మనస్సు ఏ కారణముతో కూడా మనసును విడిచి సంకల్పాలు కానీ సంకల్పాలు విడిచి మనసు కానీ వేరు కావడానికి వీలు లేదు. సముద్రాన్ని విడిచి అలలు కానీ అలలకు వేరుగా సముద్రము కానీ వేరు చేయడానికి వీలు కాదు. తరంగాల రూపంలో సముద్రం విజృంభించినట్లు సంకల్ప రూపంలో మనసు విజృంభిస్తూ ఉంటుందో అంతవరకు ఆత్మ నీకు అవగతము కానే కాదు. నీకు అది ఎదురుపడదు. అందువల్ల సంకల్పజాతే గలితే స్వరూపమవశిష్యతే. ఒక్కొక్కటి తొలగిస్తా వస్తే మనసులో సంకల్పాలు తొలగిపోతా వస్తాయి. తొలగించగా 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 తొలగించడానికి వీలు కాకుండా నిలిచిపోతుంది. అది ఆత్మ. అన్నీ తొలగిపోయినట్టు అది తొలగిపోతుంది. అది శాశ్వత వస్తువు కనుక అది స్ట్రాంగ్గా నిలబడుతుంది. అందువల్ల దోషములతో కూడిన సంకల్పాలను తొలగించడమే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని. అదే ప్రతిరోజు నువ్వు స్నానం చేస్తావు చూడు. ఎందుకని? నిన్ను పట్టి ఉన్నటువంటి యొక్క ఆ మలినాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా. ఇది కూడా అంతే. మనస్సును పట్టినటువంటి యొక్క మలినాన్ని తొలగించుకోవడం. అహం త్వం జగతిత్యాదౌ ప్రశాక్తే దృశ్య సంభవే స్యాత్తాదృశీ కేవలత దృశ్య సత్తా ఉపాగతే. నీవు నేను మనమందరము ఈ జగత్తు ఇది అసత్తే. ఇది సత్తు కాదు. అసత్తు అంటే ఏమి? స్వశక్తి లేనిది. స్వశక్తి లేనటువంటి ఈ భౌతికమైనటువంటి దృశ్య ప్రపంచము స్వశక్తి కలిగినటువంటి సత్యము దీనిని వాంఛారహితంగా ధరించుకొని ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ప్రారంభంలోనే చెప్పాను. అంటే ఈ దృశ్య ప్రపంచాన్ని అంతటినీ ధర్మము రక్షిస్తూ ఉంది. ఇది మొదట్లో చెప్పుకున్నాం మనం. ధర్మము అందరినీ పెట్టుకొని ఉంది. నాయన అది ఒకదాన్ని తీసేది ఒకదాన్ని పెట్టుకోదురా, అది అన్నిటినీ ఈడ్చుకొని పోతూ ఉంటుంది నాయన అని చెప్పాడు మా గురుదేవుడు వారు. గురువురు వాక్యం శాస్త్ర దృష్టాంతం, ఉపనిషత్ వాక్యాలను అందించిన మహనీయుడు కేశవానంద స్వామి గారు. అది ఒకదాన్ని పెట్టుకోదు ఒకదాన్ని తీసేది నాయన, అది అన్నిటినీ ఈడ్చుకొని పోతూ ఉంటుంది నాయన. అది సత్యం. ఆ సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క మహాత్ములు అందరూ దీన్ని దాటుకున్నారు నాయన అని చెప్తూ ఉండేవాడు స్వామి గారు. అలాగా అదే చెప్తున్నాడు. అహం త్వం జగదిత్యాదౌ ప్రశాక్తే దృశ్య సంభ్రమే. నీవు నేను ఈ కంటికి కనపడుతూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచమంతా అసత్తుగా, ఇది అస్థిరమైనదిగా నీవు గుర్తించు. అలా గుర్తించినట్లయితే నీ దృష్టిలో నిలబడగలిగేది ఏది? శేషించినటువంటి ఆత్మ. అందుకే
అందరినీ చూడు, ఏ దృష్టి, ఆత్మదృష్టితో చూడు, అందరూ నీకు పరమాత్మ స్వరూపులుగా కనపడతారు. వాడు ఎట్లా వాడున్నా కానీ, వాడు ఉపదేశం తీసుకున్నవాడు కానీ తీసుకోని వాడు కూడా కానీ అందరూ ఏకాత్మ స్వరూపులే. వీనికి వానికి ఉన్న తేడా ఏంది అంటే, వీనికి మనస్సు యొక్క పారిశుద్ధ్యత ఉంది, వానికి అది లేదు, ఇంతే తేడా. శిష్యులు కాని వాళ్లకు ఉన్న తేడా ఏంటంటే, వీడు సాధన శక్తి ద్వారా మనసును తయారు చేసుకున్నాడు, మనసును పరిపక్వానికి తెచ్చుకున్నాడు. వానికి ఆ సాధన, ఆ ఆత్మజ్ఞానం లేని దానివల్ల మనసును వాడు చెడుచుకున్నాడు, ఇంతే తేడా. ఇది మనోభేదమే, సంకల్ప భేదములే తప్ప ఆత్మభేదములు లేవు. అందుకని ఆత్మ ఏకస్వరూపమని, అది సర్వాత్మ స్వరూపమని మహాత్ములు పేర్కొన్నారు. అటువంటి పరవస్తువైనటువంటి యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని దాని యందే మిళితమై మనస్సు దాని యందే హస్తమించాలి. సూర్యుడు హస్తమిస్తే సూర్యునితో కూడా కిరణాలు ఆయనతో కూడా వెళ్ళిపోయినట్లు, సూర్యుడు ఉదయాద్రికి వస్తే కిరణములు ఆయనతో కూడా వచ్చి ఈ భూప్రపంచాన్ని ప్రకాశింపజేసినట్లు, మనస్సు అనేటువంటి సూర్యుడు ఆత్మయందు లయించాడా సంకల్ప దోషములన్నీ లయించిపోతాయి. జీవుడు మెలకువలోకి వచ్చాడు అంటే అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. జీవుడు నిద్రలోకి వెళ్ళిపోయాడంటే అన్ని విషయాలు మర్చిపోతున్నాయి. కాబట్టి జీవుడు సూర్యుడే. బా, ఎంత గొప్ప మాట చూడు. నువ్వు సూర్యుడే, ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి సూర్యుడే నువ్వు. తస్మిన్ నిరస్త నిశేష సంకల్పస్థితిమేషి చేతు సర్వాత్మకం పదం శాస్త్రం తదా ప్రాప్నోష్య సంశయః. బహిరాకాశ, హృదయాకాశ, చిదాకాశముల సూర్యుణ్ణి ఎప్పుడు దర్శిస్తాడో అప్పుడు తస్మిన్ నిరస్త నిశేష సంకల్పస్థితిమేషి చేతు, సర్వ సంకల్పములు నీరసింపబడగా, సంకల్పములతో కూడి ఉన్న మనస్సు, సంకల్ప బలముతో విజృంభిస్తున్నటువంటి మనస్సు సంకల్పాలను ఆధారము చేసుకొని తన యొక్క మాయా ప్రదర్శనను, విజృంభణను ఉవ్వెత్తున ఉర్రూతలూగిస్తూ ఉన్నటువంటి యొక్క మనస్సు ఈ జ్ఞానమును ఎప్పుడైతే బహిరాకాశ సూర్యుణ్ణి సామాన్యులు దర్శించినట్లు హృదయ భాస్కరుణ్ణి ఎప్పుడు దర్శిస్తాడో మనస్సు నీరసింపబడుతుంది. సంకల్పములన్నీ క్రమక్రమంగా అవి లోపడిపోతాయి. ఎప్పుడైతే ఆ నిలకడను నీవు పొందుతావో అప్పుడు సర్వాత్మక పదం శాస్త్రం, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, శాస్త్రములో చెప్పబడినటువంటి యొక్క ధర్మములన్నీ నీకు ప్రత్యక్షంగా కనబడతాయి. ఇది వేద దర్శనం. వేదాన్ని దర్శించిన వాడవుతావు. అప్పుడు వేదము సత్యము, శాస్త్రము సత్యము. మహాత్ములందరూ కూడా వేదాన్ని మనోదృష్టితో చూసి, రైట్, ఇది సత్యము, ఇది ఈ లోకానికి అవసరం అని వాళ్ళు పెట్టారు. మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవాడు, ఈ వేద శాస్త్ర పురాణ ఇతిహాసములలో ఎక్కడైనా తప్పులు ఉండి ఉంటే మహాత్ములు ఎప్పుడూ అగ్గిపుల్ల గీసి పెట్టి కాల్చేసి ఉంటారా? ఇవి సత్యములు, ప్రామాణికములు కనుక పరమ పూజ్యనీయములైనటువంటి యొక్క ఈ వేదాలను వాళ్ళు భద్రపరిచారు. వాళ్ళు మహనీయుల చేత గౌరవింపబడినటువంటి యొక్క వేదం ఇది. కాబట్టి వేదము సత్యం. వేదం ఏం చెబుతూ ఉందో అది సత్యమని నమ్మాలి. వేదము తప్పు కాదు. కాబట్టి వేదాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమే మనం
సంపాదించుకోవాల్సింది అని కేశవానంద యోగిచంద్రులు వారు చెబుతూ ఉండేవారు. గురువు నోట నుండి వెలువడినటువంటి ప్రతి వాక్యము మనకు శాస్త్రంలో కనపడుతుంది. శాస్త్రాన్ని చూసినప్పుడు గురువు గుర్తుకొస్తూ ఉంటాడు, శాస్త్రాన్ని చూసినప్పుడు గురువు గుర్తుకొస్తూ ఉంటాడు. ఇది గురోర్వాక్యం, శాస్త్ర దృష్టాంతం. అందుకని ఇక్కడ సంకల్పములు ఎప్పుడు నిరసింపబడతాయో, ఎప్పుడు నీ మనస్సు నిలకడగా నిశ్చలంగా ఉంటుందో అప్పుడు నీకు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రత్యక్షమవుతున్నటువంటి స్వరూపం ఎలా ఉంటుంది దాన్ని చెప్పేవాళ్ళు లేరు. వేదాలన్నీ కూడా అక్కడి ఈశ్వర సాక్షాత్కారం అనే పాయింట్ దగ్గరికి పోయి తీసుకుపోయి వదిలేస్తాయి అంతే. ఆ తర్వాత ఇంకా అనుభవమే కానీ అది మాటలు కాదు, అది అనుభవించడమే కానీ అది మాటలు కాదు. అందువల్ల భగవద్ అనుభూతి ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పిన వాళ్ళు లేరు. అది మాటలు కాదు, అది అనుభవమే అంతే. ఇవన్నీ కూడా వేదాలన్నీ కూడా దాన్ని పొందడానికి తెలియచేసినటువంటి ఉదాహరణలే, ధర్మాలే. ఉదిత ఔదార్య సౌందర్య వైరాగ్య రసగర్భిణి ఆనందస్యందిని ఏష సమాధిరభిధీయతే. చూడండి పాపం ఆ దోమ ఆ వెలుగుతో కలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంత అందంగా ఉంది ఇది, దీంతో కలుసుకుంటే ఇంకెంత బాగుంటుంది అని తపన పడుతూ ఉంది. కానీ దాన్ని కలుసుకోవడానికి గొడుగు అడ్డంగా ఉంది. మనం కూడా ఆత్మను దర్శించాలి అని తపన పడుతూ ఉంటాం, కానీ మాయ అడ్డుగా ఉంది. అది ఎలా దర్శించాలనో తెలియదు. ఒకవేళ గొడుగు అడ్డంగా కూడా లేదనుకో, నేరుగా పోయి లైట్ మీద పడింది అనుకో, కాలి చచ్చిపోతుంది అంతే. కాబట్టి వెలుగుతో కలుసుకునేది అట్లా కాదు. అందుకే ఆ జన్మాలన్నీ చాలు, ఒక్క మానవ జన్మమే కావాలి. కాబట్టి వెలుగు మలిగే వెలుగులు కొన్ని, మలుగకుండా వెలిగే వెలుగులు కొన్ని. అగ్గి మలుగుతుంది, కాల్చేస్తుంది. సూర్యకాంతి వెలుగుతుంది, కేవల ప్రకాశాన్ని ఇస్తూ హాని కలిగించకుండా వెలుగుతుంది. అది అగ్ని అంటే దహించే గుణం ఉన్నది, కాల్ చేసే గుణం ఉన్న దానికి అగ్ని అని పేరు. వెలుగు అంటే ఏమి? స్పష్టతను ప్రదర్శిస్తుంది, దీనికి వెలుగు అని పేరు. దానిని ఈశ్వరుడు మనకు నేత్రంగా అనుగ్రహించాడు, దృష్టిగా అనుగ్రహించాడు. ఈ దృష్టి యందు సర్వవేదములు ఉన్నాయి, వేదాలు లోపడి ఉన్నాయి. ఈ దృష్టి యందే ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయములు సహస్రారములన్నీ ఆ దృష్టి యందే ఉన్నాయి. అవి నడుము కానించి ఉండాయని చెప్తూ ఉంటారు. ఆడుండాయని వెదికే కక్కయ్య భార్యను తెగనరికింది. నడుము కాడు 6 కటింగులు చేసేసినాడు భార్యను. అవి నడుము దగ్గర లేవురా, అవి ఎక్కడున్నాయి? కుండలిని ఊర్ధ్వ కుండలి అదో కుండలి అని కుండలిని శక్తులు 2 ఉన్నాయి. ఆ ఊర్ధ్వ కుండలి, కుండ అంటేమి గుండ్రంగా ఉండున్నది, కుండలి అంటేమి అది కుండలి శక్తి. లింక్ తగిలించుకొని ఉంది. ఎట్టయితే ఇంజను పెట్టెల బోగీలన్నింటినీ ఎట్లా తగిలించుకొని ఉంటుందో, ఆ కుండలిని అనేది లింక్ తగిలించుకొని ఉంది. జ్ఞాని లింక్ ఓపెన్ చేసుకుంటాడు, అజ్ఞాని లింకుని తగిలించుకుంటాడు. ఇంతే తేడా. భోగిలో రిజర్వేషన్ లేకపోతే పోనీ ఇంజన్లో ఒక రిజర్వేషన్ ఏముండని ఎవడని అడుగుతాడా? ఇంజన్లో ఉండవు సీట్లు. అట్లాగా
తారక మహామంత్రము అంటే మరి మంత్రం అని పేరు ఎందుకు వచ్చింది? అది ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇది ఒక మంత్రమేనా? మంత్రము ఉచ్చరించేది, ప్రయోగ ఫలితాన్ని ఇచ్చేది. మంత్రాధారమైనది ఏది అని ప్రశ్నించినప్పుడు అన్ని మంత్రాలలో ఇది కూడా ఒక మంత్రమా? కాదు. అది మరి తారక మంత్రము అని ఎందుకు పేరు వచ్చింది అంటే, తంత్రం అనే శరీరము, తంత్రం అనేటువంటి శరీరాన్ని నడిపిస్తూ ఉన్న, ఏదైతే నడిపిస్తూ ఉందో ఆ స్వరూపముతో ఉంది అది. తంత్రం అంటే శరీరం, ఈ తంత్రము ప్లస్ అంతరము. ఈ తంత్రానికి ఒక అంతరం ఉండాలి. ఈ తంత్రానికి ఒక అంతరం అనేది లేకపోతే, ఇప్పుడు ఒక ఆలయం నిర్మించాలంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఏమిటి ఆ ఉద్దేశం? దేవుణ్ణి ప్రతిష్ఠించి నిత్య పూజలతో మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి, ఇది సమాజానికి ఈ సేవలు అందాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని ఎట్లయితే నిర్మిస్తామో, ఈ తంత్రానికి ఏది ఆధారం? మంత్రము. ఆ మంత్రమునకు ఏది మూలము? మంత్రాధారమైనటువంటిది బ్రహ్మం. అందుకే బ్రహ్మము వేరు, మంత్రము వేరు కాదు. తంత్రానికి మంత్రానికి కనెక్షన్ ఉంది, మంత్రానికి మంత్రాధారమైనటువంటి బ్రహ్మమునకు కనెక్షన్ ఉంది. దాని ద్వారా దాన్ని అందుకోవాలి. అందుకోసమని ఆ లింక్స్ పెట్టాడు అక్కడ. ఏముంది, అది ప్రాణవాయువే కదా అని అంటూ ఉంటారు కొందరు. నిజమే, ప్రాణమే వాయువు కాదు, వాయువే ప్రాణం కాదు. ప్రాణము వేరు, వాయువు వేరు. ఇప్పుడు ఆక్సిజన్ కూడా పెడుతున్నారు కదా ఇప్పుడు కృత్రిమంగా డాక్టర్లు. దాంతో ప్రాణం పోయిన తర్వాత కూడా దాన్ని పెట్టుకోవచ్చు, గాలే కదా, దాంతో బతకచ్చు కదా మనిషి. అది గాలి దేహాన్ని కదిలిస్తుంది అంతే, కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిచి మాట్లాడేటువంటి ప్రజ్ఞని ఇచ్చేది ప్రాణం. అందువల్ల గాలి వేరు, ప్రాణం వేరు. గాలినైతే కృత్రిమంగా ప్రవేశపెట్టచ్చును, కానీ ప్రాణాన్ని ప్రవేశపెట్టడానికి సాధ్యం కాదు. ప్రాణం భగవత్ స్వరూపం, ప్రాణం బ్రహ్మస్వరూపం, ప్రాణం జీవస్వరూపం. ఆ ప్రాణాన్ని బట్టినవాడు జ్ఞాని, ప్రాణాన్ని తెలిసినవాడు జ్ఞాని. ఆ ప్రాణస్వరూపాన్ని, ప్రాణ అపానముల రెండిటిని నొక్కి ప్రాణాధారమైనటువంటి యొక్క బ్రహ్మమును గుర్తించిన వాడు జ్ఞాని. అందువల్ల ఈ లోకానికి ఇది అంతుబట్టరాని రహస్యమైపోయింది. అది ఈ లోకంలో ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు కాదు ఇంకెంతకాలం వీళ్ళు తలకిందులు చేసినా, ఇది కంప్యూటర్లకు అందేది కాదు, సామాన్యమైనటువంటి బ్రెయిన్కి ఇది అందేది కానీ కాదు. ఇది కేవలం యోగాత్మకమైనటువంటి యొక్క మహర్షులు మాత్రమే తెలుసుకోగలిగింది. కానీ వాళ్ళకు కూడా ఎక్కడైనా లోపల ఒకటి బయట ఒకటి ఉన్నదంటే వాడిని అంచుకే రానేది అది. వాడు అడియేందాసుడు కావాలి, సర్వసంకల్పములను ఉపశాంతిని పొందినటువంటి వాడు కావాలి, పరిశుద్ధ అంతఃకరణము గలవాడు కావాలి, నిజంగా ఆ భగవత్ప్రాప్తి కోసమే పరితపించేవాడు కావాలి. నేను అనేటువంటి స్వభావము ఎక్కడ వెదకినా దాని ఛాయలు కూడా లేనివాడు కావాలి. అప్పుడు అది దగ్గరకు చారణిస్తుంది, కానీ లేకపోతే చారణివ్వదు. అందుకని ఇది తెలుసుకున్న వాళ్ళందరూ మహాత్ములంతా గమ్మున ఉండిపోయారు. వాళ్ళు తెలుసుకున్న మహనీయులందరూ గమ్మున ఉండిపోయారు. మరి ఇది లోకానికి ఎట్ట తెలియబడింది అంటే, ఆశ్రితులు ఉన్నారు కదండి, ఈ యొక్క సంసార వేదనలను భరించలేక ఈశ్వరుడు ఒకడున్నాడు, ఆయన తెలుసుకోవాలి అనేటువంటి పరితాపముతో మహాత్ములను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు సమీపించినప్పుడు దయార్థ హృదయులు కదా వాళ్ళు. దూడను చూడగానే ఆవు పాలు చేపుకి ఇచ్చి రొమ్ము అందించినట్లు మహాత్ములు ఆశ్రితులైనటువంటి వాళ్లకు ఈ సత్యాన్ని ఉపదేశిస్తున్నారు. ఇది అలా తెలియబడాల్సిందే, ఇది అన్యోన్యం వల్ల రావాల్సిందే, కానీ ఇది విద్యల మార్పిడి వల్ల, ధనముల మార్పిడి వల్ల వచ్చేది కాదు అని చెప్పేవాడు గురుదేవులు వారు. అన్యోన్యం అంటే ఏమి? అన్నా రామచంద్ర, నీటిని విడిచి చేపెట్ట జీవించలేదు అన్నా, నిన్ను విడిచి నేను బ్రతకలేను తండ్రి, నేను కూడా వస్తానన్నా అని లక్ష్మణుడు రామచంద్రుడిని ప్రార్థించినప్పుడు
ఆ మాటకు రాముడు కట్టుబడిపోయాడు. ఒకే మాట. రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఎదురుగా రాగానే రాముడు మాట్లాడకముందే లక్ష్మణుడు అంటాడు ఈ మాట. ఎందుకంటే ఆయన నోట మాట వెలువడిందంటే ఏం మాట్లాడుతాడు అది శాసనం, మళ్ళీ దానికి తిరుగు ఉండదు. మళ్ళీ మనం ఎన్ని చెప్పినా కాళ్ళ మీద పడి దొల్లినా ఆయన మళ్ళీ మాట మార్చడు. ఆయన కంటే ముందు మనం మాట్లాడడం మంచిదని చెప్పి, అన్నా నిన్ను విడిచి నేను బ్రతకలేను అన్నా, నేను నీతో కూడా వస్తానన్నా అనేసాడు. అట్లాగా భగవంతుణ్ణి విడిచి జీవించలేననేటువంటి పరితాపం ఎవరికి కలుగుతుందో వాందిరా సొత్తు ఇది. ఇది తక్కిన వాళ్ళకి ఇది అందేది కానే కాదు. సర్వసంకల్పాలు హృదయములో శాంతించిన మహాత్ముడు ఎలా ఉంటాడు అంటే ఉదితౌదార్య, ఔదార్యం, దయ. వాళ్ళ దయ ఎట్లా ఉంటుందంటే దాసుని తప్పులు దండముతో సరి. ఓడి ఎన్ని తప్పులన్నా చేశాడు కానీ చేశాడు కానీ పాదముల మీద పడాడా, నమస్కారం చేశాడా, అన్నీ మర్చిపోతారంట. వాడు ఎన్నెన్నా చేసి అన్నీ మర్చిపోతాడట. ఈ ఔదార్యం కలుగుతుందంటే ఎప్పుడు సర్వసంకల్పాలు ఏ మహాత్ముని యొక్క మనసులో ఇవన్నీ నీరసించిపోతాయో, సంకల్పాలన్నీ ఎవని హృదయంలో అణిగిపోతాయో ఆ మహాత్ముని హృదయములో ఔదార్యము అనే గుణం ఉంటుందట. అది చెప్తున్నాడు. సౌందర్యం. ఏ సౌందర్యం? గుణ సౌందర్యం. అబ్బా, ఆ గుణాలను ఒకసారి అవి మనం అలవర్చుకోవనేది ఎప్పుడు? వైరాగ్యరసగర్భిణి అంటే వైరాగ్యం అంటే త్యాగం. వైరాగ్యం అంటే ఒక భగవత్ ప్రాప్తి ఒక్కటి తప్ప తక్కిన దేనిని కానీ యాక్సెప్ట్ చేయడు, మనసులోకి దేని కానీ వాంఛించడు. ఇది వైరాగ్య గర్భిణి. మన మనసులో ఆ వైరాగ్యం కలిగి ఉంటాడట. ఎవడు? సంకల్పరహితుడు, సంకల్ప దోషములు లేనటువంటి వాడు, మనస్సు స్వాధీనమైనటువంటి వాడు. తర్వాత ఆనందస్యందిని యైషా సమాధి అభిధీయతే. ఇది సమాధి నిష్ఠ. సమాధి అంటే ఏమి? కదలిక లేనటువంటి వాడు. మనస్సు ఉంటే కదండి కదిలించడానికి. మనస్సు లేదు. మనస్సు లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? జ్ఞాని అయి ఉంటాడు. మనసు లేని స్థితి ఏది? జ్ఞానస్థితి. జ్ఞానమే దైవం అని కదా ఈశ్వరుడు వశిష్ఠుల వారితో చెప్పాడు. దేవుడంటే ఎవరు? కమలపత్రాక్షుడు కాదు, త్రినేత్రధారి కాదు, చతుర్ముఖుడు కాదు. దేవుడంటే జ్ఞానం అని పరమేశ్వరుడు అంటాడు వశిష్ఠ మౌనీంద్రుడు వారితో. ఇక్కడ ఆనందస్యందిని యైషా సమాధి. ఆ జ్ఞాన దృష్టితో ఆత్మానుభూతిని అనుభవించేటువంటి యొక్క స్థితిని సమాధి. సమాధి అంటే సమాధానమును. ఇంతవరకు ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి. మనసున్నంత వరకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అన్నీ ప్రశ్నలే, సమాధానాలు అందవు. ఎప్పుడైతే మనస్సు అడుగంటిపోతుందో, అంతరించిపోతుందో అప్పుడు అందేది సమాధానం, సాక్షాత్కారం. ఈశ్వర స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఈశ్వరుని ఎందే కదా 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు తన యందే ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తిస్తాం. మనకు బ్రహ్మాండం బయట ఉన్నట్టు కనపడుతుంది. ఇది పిండాండం. శరీరమునకు పిండాండం అని పేరు. ఇంత విశాలమైనటువంటి యొక్క బ్రహ్మాండము ఈ పిండాండములో ఉందని తెలుసుకుంటాడు. బ్రహ్మాండాన్ని ఒక్కసారిగా దర్శించేవాడు, బ్రహ్మాండాన్ని తన లోపలికి లయమనర్చుకోదగిన వాడు బ్రహ్మాండ నాయకుడు. ఈ బ్రహ్మాండమునకు నాయకుడు. అవసరమైతే దాన్ని వెలుపలికి రిలీజ్ చేస్తాడు. అవసరం లేదనుకుంటే బ్రహ్మాండాన్ని తన లోపలికి తీసుకుంటాడు. ఈ నాయకత్వం కలిగినటువంటి వాడు బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి కన్ను విచ్చిన ఎంత కలుగు బ్రహ్మాండములు, కన్ను మూసిన నవియుగాంచులయం.
కన్ను విప్పి చూచినంత మాత్రములో బ్రహ్మాండము ఉదయిస్తూ ఉన్నది. కను రెప్పల చాటున బ్రహ్మాండము లయించిపోతూ ఉన్నది. కాబట్టి ఆ కన్నులందు ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశస్వరూపుడి బ్రహ్మాండ నాయకుడని జ్ఞాని తెలుసుకొని బ్రహ్మాండమునంతటినీ కూడా పిండాండములో దర్శిస్తాడు. బ్రహ్మాండమును పిండాండమును రెండిటిని ఆవహించి ఉన్నటువంటి సత్యము ఏదో అది నా యొక్క స్వరూపమును. నేనే బ్రహ్మాండమునకు నాయకుడను, నాకు అన్యమైనది ఇంకొకటి లేదు. సమస్త జీవస్వరూపులను నేనే, సమస్త జగత్తును నేనే, నాకంటే అన్యమైనది లేదు. దీన్ని గీతలో చెప్తాడు. జగదాకారుని నన్ను చూడుము పార్థ తగ దివ్య దృష్టి గైకొనుము. ఈ జగత్తు యొక్క నా స్వరూపాన్ని అర్జున ఆ దివ్య దృష్టితో చూడమ్మా. కాబట్టి ఆ దివ్య జ్ఞానాన్ని సంపాదించి జగదాకారుడను నేనని తెలుసుకున్నటువంటి మహాత్మునికి భిన్నాభిప్రాయాలు ఎక్కడివి? పరులు ఎవరింకా? గురుదేవులు వారు అంటూ ఉండేవాడు, నేను స్వామిని అవ్వాలి, వీళ్ళందరూ నాకు నమస్కారాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు నాయన. పరిపక్వ దశ లేనివారు ఎవరికి నమస్కారం చేసేది నాయన? రెండోవాడు ఉంటే కదరా నమస్కారం చేయడానికి. ఎవరికి స్వామి నాయన? ఈ సత్యం తెలిస్తే మళ్ళా నాకు ఇంకొకటి కావాలనేటువంటి ఆలోచన తలెత్తుతుందా నాయన? ఎప్పుడు తెలుసుకుంటారు ఈ మానవులు? ఒక్కొక్క వాక్యం ఆ మహాత్ముడు చెప్పినటువంటి వాక్యాలు. అందుకే ఈ జ్ఞాపకాలతో బతికిస్తాడు ఉత్తమ శిష్యుడు. గురువు చెప్పేటువంటి యొక్క ధర్మాలను అవి అప్పుడే వాళ్ళని అట్ట నిద్ర మేలుకొల్పినట్టుంటాయి. రేయ్ మేలుకో అన్నట్టుంటాయి ఆ మాటలు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఔదార్యం అనే గుణము, గుణ సౌందర్యం, వైరాగ్య గర్భిణి, వైరాగ్యము గలవాడై ఉంటాడు. ఎవడైతే అన్నిటినీ వదిలిపెడతాడో వాణ్ణి వదిలి జీవించలేవు. సత్యానికి ఇతరమైనది ఈ సృష్టిలో ఏది లేదన్నప్పుడు సత్యానికి వేరుగా ఏది నిలువలేదు. ఇంకా నీవు సత్యస్వరూపుడవైనప్పుడు నిన్ను విడిచి ఏదీ ఉండలేదు. అన్నిటినీ వాటి మీద భ్రాంతిని ఎవడైతే వదిలి సాక్ష్యస్వరూపమైనటువంటి యొక్క ఆత్మస్థితి అందు ఎవడైతే ఉంటాడో వాని సుట్కారం తిరుగుతాయి ఇవన్నీ. ఇంకా దట్టు మళ్ళీపోయా ఇవన్నీ ఎనికిటితో తిరుగుతూ ఉండిపోయా. చూడండి ఏం చెప్పాడు స్వామి గారు చెప్పిన మాట ఇది. అది అట్లా మళ్ళీపోయా ఇటు వల్ల ఏమవుతుంది నాయన? ఇవన్నీ ఎనికిటితో తిరుగుతూ ఉండిపోయి. కాబట్టి ఈ సృష్టి నీ వెంటబడి తిరగాల్సిందే.